దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 25 మంగళవారం వృశ్చిక రాశి వారికి మీ ప్రేయసి వల్ల నమ్మలేని నిజాన్ని తెలుసుకుంటారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 25న మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి నమ్మలేని నిజాలను తెలుసుకోబోతున్నారో, ఎవరి ద్వారా వీరికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, ఈ రాశి వారికి చోటు చేసుకునేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకుంటే చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయస్సులోనే అర్థమైపోతుంది. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళతారు. అలాగే ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వచ్చినట్లయితే ఈ 2025 ఫిబ్రవరి 25న మంగళవారం రోజున వీరు చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న ఒక సమస్యకైతే వీరికి పరిష్కారం లభిస్తుంది. అంటే సమస్యని పరిష్కారం కోసం అన్వేషించడం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం మీకు సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా ఆ సక్సెస్ ని మీరు గ్రహించగలుగుతారు. ఇక ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చాలా కాలం నుంచి విడిపోయినటువంటి ఒక బంధాన్ని మళ్లీ మీరు తిరిగి కలుసుకునే అవకాశం మీకు కనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, లేదా మీ యొక్క ఆత్మీయులతో కానీ విభేదాలతో కనుక మీరు దూరమై ఉన్నట్లయితే కనుక ఈ రోజున మీరు వారితో కలిసిపోయే అవకాశం ఉంటుంది. తిరిగి వారితో బంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల నుంచి మీరు మాటలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరో చేసిన తప్పు మీపై నెట్టడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మానసికంగా మిమ్మల్ని కృంగింపచేస్తుంది. ఇది అర్థం చేసుకుని మీ పై అధికారులు మిమ్మల్ని మాటలు అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఏ వృత్తులు చేస్తున్న వారికైనా సరే ఈ రోజు దినఫలాల్లో మిశ్రమమైన ఫలితాలు వారు చూడబోతున్నారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నటువంటి అమ్మాయిల విషయంలో మీ ప్రియుడి వల్ల మీరు ఊహించని, అనుకోని ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. మరి ఆ సమస్య మీ యొక్క లైఫ్ లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తుంది. అయితే వారు ఏం చెప్పినా కానీ ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. అంటే వారు మీకు ఏదైనా సలహా ఇవ్వడం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక విషయంలో మీరు జోక్యం చేసుకోమని మీకు మీరుగా చెప్పడం ద్వారా కావచ్చు. ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి మీరైతే కనుక శివారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా మీ గ్రహస్థితి మీకు అనుకూలంగా మారి ఇటువంటి సమస్యల నుండి మీరైతే ఉపశమనాన్ని పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.